మరి కాసేపట్లో చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ ఆహ్, బీఆర్ఎస్ ఏదైతే ముందుకు కొనసాగుతా ఉంది. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించి ముఖ్యమైన కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ ఒకరొకరుగా ఇక పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో ఏదైతే చెలో మేడిగడ్డకు వెళ్ళబోతున్నారు. ఈ అంశం పైన ఇక ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజంతా కార్యక్రమము, అదేవిధంగా ఏం చెప్పబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక మేడిగడ్డకు సంబంధించిన అవినీతి, అదేవిధంగా పూర్తిగా ఆ 3 ఏదైతే ఫిల్టర్లు కూలిపోయాయో ఆ కుంగిపోయిన వాటికి సంబంధించి దానంతటికీ కారణం ఇక బీఆర్ఎస్ పార్టీ, అందులో భాగంగానే కేసీఆరే అంటూ కూడా ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఇంకొక వైపు వారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గత ఏదైతే 10 సంవత్సరాలుగా నిర్వీర్యం చేశారు, ఖచ్చితంగా వాటన్నిటికీ సంబంధించి సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పాలంటూ కూడా వారు ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు మనతో పాటున్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు మీరు ఒకవైపు చెలో మేడిగడ్డ, ఇక ఏదైతే మేడిగడ్డ యొక్క ప్రాధాన్యత, కాళేశ్వరం కట్టి ఏ విధంగా ప్రజలకు, రైతులకు నీరందించారనేది మీరు చెప్తున్న సందర్భం, మరొక వైపు పాలమూరు రంగారెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది మా నిబద్ధత. వాస్తవంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రజల కోసం, రైతాంగానికి నీరెట్లా ఇవ్వాలో దానిపైన దృష్టి కేంద్రీకరించడం మానేసి కావాలని వారి అసమర్థతను పెట్టుకునే విధంగా గత ప్రభుత్వం పైన మా నాయకుడు కేసీఆర్ గారి పైన విమర్శలు పదే పదే కురిపిస్తూ అన్ని సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం కూడా వారు చేయడం లేదు. ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం. మేము చెలో నల్గొండ పిలుపునిచ్చి మీ అసమర్థత కేఆర్ఎంబీని కేంద్రానికి అప్పగించారు, మా జల హక్కులను అన్నింటినీ కూడా కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు అని మేము ఉద్యమానికి శ్రీకారం చుడితే వాళ్ళేమో చెలో మేడిగడ్డ అని స్వయాన ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ నుంచి పూర్తిగా ఎమ్మెల్యేలను తన కాంగ్రెస్ బలగాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదో విమర్శలు కురిపించడం జరిగింది. దానికి సమాధానంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి గత ప్రభుత్వంగా మేము చేసినటువంటి సేవలేంది, మేము నిర్మించినటువంటి ప్రాజెక్టులేంది, తప్పిదం ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగిందో కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎవరు బాధ్యులైనా శిక్షించండి అని చెబుతూనే మా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ గత ప్రభుత్వంగా మేము ఏమి సమాధానము ప్రభుత్వానికి చెప్పాలో, ప్రజలకు చెప్పాలో చెప్తూ వెళ్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించాలి, తద్వారా కొన్ని ఓట్లు రాబట్టుకోవాలనే వారి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చేసే పని కానే కాదు. ఈరోజు మేము మేడిగడ్డకి వెళ్తూ ఉన్నాం, వెంటనే చెలో పాలమూరు రంగారెడ్డి అని ఒక యాత్ర పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఈ పోటీ యాత్రలు మానేసి మనం ఎన్నికల్లో పోటీ పడ్డాం, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, కారణాలు ఏవైనా ఉండొచ్చు, మీ తప్పుడు ప్రచారమా, లేదంటే ఇంకోట 10 సంవత్సరాలు మేము పాలించినాం కాబట్టి మార్పు కోరుకున్నారా, లేదంటే మీ 420 హామీలకు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఓటేసినరా, అవన్నీ తర్వాత విషయం. గెలిచిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, మీ బాధ్యత రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి, మహిళలకు మహిళా భృతి ఇవ్వాలి, అదేవిధంగా మెగా నోటిఫికేషన్ 9వ తారీఖు డిసెంబర్లోనే మేము మెగా నోటిఫికేషన్కు సంతకం పెడతాం, దాని తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇవన్నీ కూడా ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయినరు. ఈరోజు సాధ్యంగా అధికారంలోకి వచ్చిండ్రు, సాధ్యంగా అన్నటువంటి స్థితిలో నెపాన్ని గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన నెట్టినట్టయితే ప్రజలు తప్పుదో పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఓట్లు సంపాదించుకోవచ్చు అనే ఒక ఓటు బ్యాంక్ రాజకీయమే చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా సాగునీరు ఇవ్వడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనే దానిపైన ఇప్పటికీ దృష్టి సారించకపోవడం అనేది బాధాకరం, దురదృష్టం. అంటే మీరు గతంలో ప్రాతినిధ్యం వహించి మీ ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి తాగునీటికి సంబంధించి 10 సంవత్సరాలుగా మీరు దాన్ని ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇక పూర్తిగా పట్టించుకోలేదనేది మాత్రం ప్రధానమైన ఆరోపణ. నిజంగానేనా? మేము 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్కరోజు కూడా సోదరిమని ఎవరు కూడా బిందె చేతిలో పట్టుకొని రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ 3 నెలలు కూడా గడవక ముందే
ప్రజలందరూ మహిళలందరూ ప్రత్యేకంగా రోడ్లపైకి వచ్చి తాగునీరు కావాలని గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులు మాకు సాగునీరు అందించాలి, మీ గొడవలు పక్కన పెట్టండి, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, బాధ్యత మీది, నీరు ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి. అంటే మేము 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఈరోజు ఎరువుల కోసమో, విత్తనాల కోసమో, సాగునీటి కోసమో, తాగునీటి కోసమో, ఎప్పుడు కరెంటు కోసమో రైతులు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియపరిచినటువంటి పరిస్థితులు లేవు. కానీ మీ అసమర్థకత కారణంగా మీరు ఈ రిపేర్లు చేసుకోలేక, ఉన్నటువంటి సౌకర్యాలను వాడుకోలేక ప్రజలను ఇబ్బందులకు నెట్టినట్టయితే గత ప్రభుత్వం చాలా ద్రోహం చేసింది అనే మా సందేశాన్ని, మెసేజ్ను, రాంగ్ మెసేజ్ను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మేము 10 సంవత్సరాల కాలంలో మొదటగా అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణని తెచ్చే ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం, గెలుపోటములు సహజంగా ఉంటాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా తప్పించుకోవడం కోసం, నెపాన్ని గత ప్రభుత్వం పైన నెట్టి ఓట్లు దండుకోవడం కోసం చేస్తుంది తప్ప వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇది మొత్తానికి గువ్వల బాలరాజు చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే మా ప్రభుత్వం పైన 10 సంవత్సరాలుగా మేము పరిపాలించాము, ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి దశలో ఉన్నప్పటికీ కూడా సాగునీటికి సంబంధించి తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత మా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా మా పైన బురద జల్లే ప్రయత్నం మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందనేది కూడా ప్రధానంగా వీరు విమర్శిస్తూ ఉన్నారు.